యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇశ్రాయేలీయులకు వేయుము. ఎట్లనగా, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నానా విధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలను, ఈకెలను, పొడుగైన పెద్ద రెక్కలను గల యొక్క గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి యొక్క దేవదారు వృక్షపు పై కొమ్మను పట్టుకొనెను. అది దాని లేత కొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న యొక్క పురమందు దానిని నాటెను. మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకొని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారముగా పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాని నాటెను. అది చిగిర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షావల్లి ఆయెను. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను. దాని వేళ్లు క్రిందికి తన్నుచుండెను. అలాగున ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసెను. పెద్ద రెక్కలను విస్తారమైన ఈకెలను గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్షావల్లి ఎగునట్లుగా అది విస్తార జలములు గల మంచి భూమిలో నాటబడి ఉండినను, ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలనని తన పాదుల కాలువలో నుండి అది ఆ పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను. కావున నీవీలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అట్టి ద్రాక్షావల్లి వృద్ధినందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు. దాని చిగుళ్లు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్లు ఇక చిగురింపవు. అది నాటబడినను వృద్ధి పొందునా, తూర్పుగాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చెను. తిరుగుబాటు చేయు వీరితో ఇట్లనుము, ఈ మాటల భావము మీకు తెలియదా? ఇదిగో, బబులోను రాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన యొద్ద నుండుటకై బబులోను పురమునకు వారిని తీసుకొని పోయెను. మరియు అతడు రాజ సంతతిలో ఒకని నేర్పరిచి ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక యుండునట్లును తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచియుండునట్లును అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణము చేయించి దేశములోని పరాక్రమవంతులను తీసుకొని పోయెను. అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమునిచ్చి సహాయము చేయవలనని ఎడుగటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేసెను. అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసిన వాడు తప్పించుకొనునా? నిబంధనను భంగము చేసిన గనుక తప్పించుకొనడు. ఎవనికి తాను ప్రమాణము చేసి దాని నిర్లక్ష్య పెట్టెనో, ఎవనితో తాను చేసిన నిబంధనను అతడు భంగము చేసెనో, ఎవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజు నొద్దనే బబులోను పురములోనే అతడు మృతి నొందునని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. యుద్ధము జరుగగా అనేక జనులను నిర్మూలము చేయవలనని కల్దీయులు దెబ్బలు వేసి బురుజులు కట్టిన సమయమున ఫరో ఎంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంత మాత్రమూ చేయజాలడు. తన ప్రమాణము నిర్లక్ష్య పెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను. తన చెయ్యి ఇచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసెనే. అతడు ఎంత మాత్రమునూ తప్పించుకొనడు. ఇందుకు ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు. అతడు నిర్లక్ష్య పెట్టిన ప్రమాణము నేను చేయించినది గదా, అతడు రద్దుపరిచిన నిబంధన నేను చేసినదే గదా. నా జీవము తోడు ఆ దోషశిక్ష అతని మీదనే మోపుదును. అతని పట్టుకొనుటకై నేను వలనొగ్గి అతని చిక్కించుకొని బబులోను పురమునకు అతని తీసుకొని పోయి నా మీద
అతడు చేసియున్న విశ్వాసఘాతుకమును బట్టి అక్కడనే అతనితో వ్యాజ్యమాడుదును. మరియు యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చితిని. మీరు తెలుసుకొనున్నట్లు అతని దండువారిలో తప్పించుకొని పారిపోయిన వారందరును ఖడ్గము చేత కూలుదురు. శేషించిన వారు నలుదిక్కులా చెదరిపోవుదురు. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఎత్తైన దేవదారు వృక్షపు పై కొమ్మ ఒకటి నేను తీసి దాని నాటుదును. పైగానున్న దాని శాఖలలో లేత దాని త్రుంచి అత్యున్నత పర్వతము మీద దాని నాటుదును. ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులను దానిలో గూళ్లు కట్టుకొనును. దాని కొమ్మల నీడను అవి దాగును. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును, ఎండిన చెట్టు వికసించునట్లును చేయువాడననియు భూమియందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని. నేనే దాని నెరవేర్చెదను.